నమస్తే నిహావుమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. కోట్లు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్స్ కంటే మౌత్ టాక్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుందని పదే పదే ప్రూవ్ అవుతూనే ఉంది. ఏ అంచనాలు లేకుండా విడుదలై కేవలం మౌత్ టాక్తోనే కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఫస్ట్ డే మార్నింగ్ షో కంటే 2-3 రోజుల్లో నైట్ షోతో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. మరి మౌత్ టాక్ పవర్ ఏంటో చూపించిన ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు, బాగోలేకపోతే ఏం చేసినా కాపాడలేరు. ఇండస్ట్రీలో సింపుల్ ఫార్ములా ఇది. మౌత్ టాక్ బాగుందా, ఇక నిర్మాత నిశ్చింతగా ఉండొచ్చు. ఆడియన్సే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా డీసీ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ నటించిన ఈ చిత్రం సైలెంట్ గా విడుదలై వైలెంట్ గా దూసుకుపోతోంది. ఈ సినిమాకు మౌత్ టాక్ చాలా హెల్ప్ అయింది. లోకేష్ కనకరాజ్ డీసీ సినిమాకు ఫస్ట్ డే 4 కోట్లు గ్రాస్ వస్తే మూడో రోజు 13 కోట్లొచ్చాయి. అంటే మౌత్ టాక్ ఎలా హెల్ప్ అయిందనేది అర్థమవుతుంది. అలాగే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాకు మౌత్ టాక్ బాగానే హెల్ప్ అయింది. పర్లేదు, నవ్వుకోవచ్చు అనే టాక్ బయటకు వెళ్లడంతో 3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ చిత్రం. చాన్నాళ్లుగా హిట్ లేని వరుణ్కు ఇది కంబ్యాక్ సినిమా. డీసీ కనకరాజు మాత్రమే కాదు, సూర్య నటించిన వీరభద్రుడు, అర్జున్ బ్లాస్ట్ జోన్ లాంటి సినిమాలకు మౌత్ టాక్ బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ షోతో పోలిస్తే 2-3 రోజుల్లో ఈ డబ్బింగ్ మూవీస్ వసూళ్ల మోత మోగించాయి. దీన్ని బట్టే మౌత్ టాక్కు ఉన్న అసలైన పవర్ ఏంటో అర్థమవుతుంది. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు. నారీ నారీ నడుమ మురారి, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం లాంటి సినిమాలన్నీ మౌత్ టాక్తోనే పుంజుకున్నాయి. అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాలన్నీ అద్దరగొట్టడానికి కారణం ఆ మౌత్ టాకే. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ తోనే వీకెండ్ నాటికే సేఫ్ జోన్లోకి వచ్చేశాయి. మొత్తానికి మౌత్ టాక్ బాగుంటే ఆ సినిమాను ఎవరూ ఆపలేరనే దానికి ఈ సినిమాలే నిదర్శనం. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది? అదేంటి, ఇంకా వారణాసి షూటింగ్ నడుస్తూనే ఉందిగా. రిలీజ్కి ఇంకా 6 నెలల టైం ఉంది. అప్పుడే ఎందుకు అనుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మరో నెల రోజుల్లో వారణాసి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు సూపర్ స్టార్. మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు మహేష్ కోసం ఎవరెవరు లైన్లో ఉన్నారు? గుంటూరు కారం తర్వాత ఏడాది వరకు గ్యాప్ తీసుకుని వారణాసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మహేష్ బాబు. 2024 సంక్రాంతికి గురూజీ సినిమా వస్తే 2025 ఫిబ్రవరిలో వారణాసి మొదలైంది. అప్పట్నుంచి నాన్ స్టాప్గా షూట్ చేస్తూనే ఉన్నారు దర్శక ధీరుడు. గత సినిమాలతో పోలిస్తే వారణాసి షూట్ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికీ 80% పూర్తయింది. సెప్టెంబర్లోపే వారణాసి షూట్ పూర్తయ్యేలా ఉంది. అప్పట్నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులే బాకీ. మళ్లీ రిలీజ్ టైంకే మహేష్తో పని ఉండేది. వారణాసి విడుదల వరకు మరో సినిమా ఓకే చేయకుండా మహేష్ అలాగే ఉంటారా, లేదంటే ఈలోపు దర్శకులను ఫైనల్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ప్రస్తుతం లైన్లో ప్రశాంత్ నీల్, సందీప్ వంగ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రాక్టికల్గా చూస్తే ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి రేస్లో లేనట్లే. డ్రాగన్తో పాటు సలార్ 2 నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరీలో ఉన్నాయి. ఎలా చూసినా సందీప్ వంగ మాత్రమే వారణాసి రిలీజ్ టైంకు ఫ్రీ అవుతారు. ఏషియన్ సినిమాస్ బ్యానర్లో మహేష్ వంగ కాంబో వర్కౌట్ అయిందనే ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక ఆ టైంకు ఏది సెట్ అవుతుందో. అనుకున్నదే అయింది. ఇండియన్ బాక్సాఫీస్ పై స్పైడర్ మ్యాన్ దండయాత్ర కొనసాగుతోంది. కనీవిని ఎరుగని రీతిలో మన బాక్సాఫీస్ని కొల్లగొడుతున్నాడు స్పైడీ. అసలు ఓ ఇంగ్లీష్ సినిమాని మనోళ్ళు ఇంతగా చూస్తారా అనే అనుమానాలు మనకే వచ్చేలా మరో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు స్పైడర్ మ్యాన్. మరి అదేంటి? ఇంతకీ స్పైడర్ మ్యాన్ దూకుడు ఎలా సాగుతోంది? హాలీవుడ్ సినిమాలని తక్కువ అంచనా వేయడానికి లేదని చాలాసార్లు రుజువైంది. ఈ మధ్య ఒడిస్సీ కూడా ఓపెనింగ్స్ కుమ్మేసినా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మాత్రం లాంగ్ రన్ లోనూ సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం తాజాగా ఇండియాలోనే 500 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. ఇండియాలో ఓ హాలీవుడ్ సినిమాకు ఇదే హైయెస్ట్ కలెక్షన్. జూలై 30న విడుదలైన కొత్త స్పైడర్ మ్యాన్ ఫస్ట్ డే నుంచే రికార్డులు తిరగరాస్తున్నాడు. కేవలం 4 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి స్పైడీ 11 రోజుల్లోనే ఇండియాలో 500 కోట్ల మార్కు టచ్ చేసింది. ఓ ఇంగ్లీష్ సినిమా మన దగ్గర 500 కోట్లు వసూలు చేయడం ఇదే ఫస్ట్ టైం. దీనికి ముందు 484 కోట్లతో అవతార్ ద వే ఆఫ్ వాటర్ టాప్ పొజిషన్లో ఉండేది. 438 కోట్ల వసూళ్లతో అవెంజర్స్ ఎండ్ గేమ్ 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు 291 కోట్లతో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 4వ స్థానంలో, 257 కోట్లతో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 5వ స్థానంలో ఉన్నాయి. జంగిల్ బుక్, అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా 200 కోట్లకు పైగా కలెక్షన్లతో 6-7 స్థానాల్లో సత్తా చాటాయి. లయన్ కింగ్, ముఫాసా, ది ఒడిస్సీ లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ సైతం ఇండియాలో సత్తా చూపించాయి.
తెలుగు ఇండస్ట్రీని గాయాల బెడద బాగా పట్టి పీడిస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యతో పాటు రష్మిక కూడా గాయాల బారిన పడి షూటింగ్కి కొన్ని వారాల పాటు బ్రేక్ ఇచ్చారు. అఖిలేమో కొత్త సినిమా కథ వినే పనిలో బిజీ అయ్యారు. వీళ్ళు మినహా మిగిలిన హీరోలంతా షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, ఎవరు ఏం సినిమాలు చేస్తున్నారో చూద్దాం రండి. ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్స్ చూద్దాం. నాని, శ్రీకాంత్ ఓదిలా చేస్తున్న ప్యారడైజ్తో పాటు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న అధీరా, సంపత్ నంది భోగి, అవసరాల శ్రీనివాస్ సినిమా, వంశీ నందిపాటి నిర్మిస్తున్న పొలిమేర 3 షూట్స్ ముచ్చింతల్లోనే జరుగుతున్నాయి. చిరంజీవి, బాబీ సినిమా షూట్ RFCలో జరుగుతోంది. ప్రభాస్, ఫౌజీతో పాటు గోపీచంద్, వెంకట్ కాంబినేషన్లో వస్తున్న సింగా షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అల్లు అర్జున్ రాకా షూట్ కొన్ని నెలలుగా ముంబైలోనే జరుగుతోంది. వారణాసి షూట్ గత 45 రోజులుగా శంషాబాద్ తాహేర్ స్టూడియోలో జరుగుతుండగా, రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న జై హనుమాన్ షూట్ RFC పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు షూట్తో పాటు సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూట్ కొన్ని వారాలుగా శంకరపల్లిలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన రణబాలి షూటింగ్ గండిపేటలోనే 5 వారాలుగా నాన్ స్టాప్ గా జరుగుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ అజీజ్ నగర్లో జరుగుతోంది. థింక్ బిగ్ అంటుంటారు కదా, మన హీరోలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. చేసేదేదో పెద్దగానే చేద్దాం అంటున్నారు. స్టార్ హీరోలు ఆల్రెడీ పాన్ ఇండియాని షేక్ చేస్తుంటే మీడియం రేంజ్ హీరోలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. తమ మార్కెట్ రేంజ్ని 100 కోట్లకి పెంచుకుంటూ నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ దండయాత్రకి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా సెన్సేషన్కు రెడీ అవుతున్న హీరోలు ఎవరో తెలుసా? పాన్ ఇండియా రేస్లో నాని అందరికంటే ముందున్నారు. ప్యారడైజ్తో ఏకంగా 200 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు న్యాచురల్ స్టార్. ఇక విరూపాక్షతో 100 కోట్ల క్లబ్లో చేరిన సాయిధరం తేజ్ బ్రో సినిమాతో రేస్లో వెనకబడిన సంబరాల ఏటిగట్టుతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాగ చైతన్య సైతం తండేల్ సినిమాతో 100 కోట్ల మార్క్ను అందుకుని బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించారు. ఇదే ఊపులో దర్శకుడు కార్తిక్ దండుతో వృషకర్మ అనే పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ సినిమా చైతు మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కార్తికేయ 2తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ కొట్టి నార్త్ ఆడియన్స్ కు చేరువైన నిఖిల్ తన లైనప్ ను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ లాంటి భారీ సినిమాలతో దేశమంతా తన పేరు మార్మోగేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్లోనే ఉన్నారు. ఏం చేసినా పెద్దగానే చేయాలనేది తన డ్రీమ్ అంటున్నారు రౌడీ బాయ్. అన్నట్లుగానే రణబాలితో పాటు రౌడీ జనార్దన లాంటి 2 భారీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు ఈ హీరో. ఈ 2 తక్కువ గ్యాప్లోనే ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలంతా పాన్ ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మంత్రం కేవలం మిడ్ రేంజ్ వాళ్లే కాదు, ఆ తరువాత లైనప్లో ఉన్న యంగ్ హీరోలని సైతం ఊపేస్తోంది. తమ మార్కెట్ పరిధిని అమాంతం పెంచుకుంటూ భారీ బడ్జెట్ సినిమాలతో నేషనల్ లెవెల్లో జెండా పాతడానికి గట్టిగా స్కెచ్ వేస్తున్నారు వాళ్ళు. మరి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడానికి వస్తున్న ఆ కుర్రాళ్ళెవరో చూద్దామా? గత 2 ఏళ్లుగా ఖేరామ్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సక్సెస్లతో మార్కెట్ వాల్యూను భారీగా పెంచుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడేకంగా ఇంద్రపుత్ర సినిమాతో పాన్ ఇండియా జర్నీకి శ్రీకారం చుట్టారు. రిషబ్ శెట్టి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల తెరకెక్కించబోయే ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించనుంది. ఇక తేజ సజ్జా సైతం పాన్ ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. హనుమాన్తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా మిరాయ్తోనూ మ్యాజిక్ చేశారు. తన మార్కెట్ను కాపాడుకునేందుకు అద్దిరిపోయే లైనప్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ 2, జై హనుమాన్, జాంబిరెడ్డి 2 లాంటి భారీ ఫ్రాంచైజీ సినిమాలతో తన మార్కెట్ రేంజ్ మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు తేజ సజ్జా. పాన్ ఇండియా రేస్లో సందీప్ కిషన్ కూడా ఉన్నారు. సంబాలా ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో కరికాల అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2 పార్ట్స్గా తీసుకొస్తున్నారు. మొదటి భాగాన్ని 2027 జూలై 2న, రెండో భాగాన్ని అక్టోబర్ 28న రిలీజ్ చేయనున్నారు. ఇలా టాలీవుడ్ కుర్రాళ్లంతా పాన్ ఇండియాపై కన్నేశారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.